అందరికీ నమస్కారం. మరి సాధన విషయంలో మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. జ్ఞానసారం అనే కార్యక్రమంలో మరి ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి సాధన చతుష్టయం మీద ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి రూపొందించారు పిఎంసి యొక్క యాజమాన్యం. జ్ఞానసారం అనేది మరి ముందుగా నా పేరు సత్యవాణి అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి 96 నుంచి ధ్యానం కుటుంబంలోకి రావడం జరిగింది. డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా పత్రిసారి యొక్క జగద్గురువు మరి విశ్వగురువు పరమగురువు మనందరి ప్రీతమ గురువు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు మూమెంట్ యొక్క వ్యవస్థాపకులు పత్రిసారికి చాలా శతకోటి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ మరి జ్ఞానసారంలోకి వెళ్ళిపోదాం. మరి గత ఎపిసోడ్లో మనం సాధన చతుష్టయం అంటే సాధకులు పాటించాల్సిన 4 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం అని. మరి దాని తర్వాతగా మరి ఆది శంకరాచార్యులు ఏమి బోధించారంటే, అది ఆది శంకరాచార్య చెప్పడం తర్వాత దాని స్టెప్ ఏంటంటే, పతంజలి మహర్షి మనకు యోగ సామ్రాజ్యానికి మరి యోగ విద్యకి పెట్టింది పేరు ఆద్యులు పూజ్యులు. ప్రాచీనం నుంచి ఉన్నటువంటి మరి పతంజలి మహర్షి యమ నియమాల్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి చాలా యమ నియమాలు అంటే ఓన్లీ ఎన్నో విషయాలు చెప్పారు, యమాలు నియమాలు. దాన్ని పిఎస్ఎస్ఎం మూమెంట్లో ముఖ్యంగా ప్రతిసారి దాన్ని 5 యమాలు 5 నియమాలు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా యమాలు అంటే ఏంటి, అసలు నియమాలు అంటే ఏంటి అని అనుకుంటే, యమము అంటే తప్పకుండా దాని మీద ఒక పట్టు అంటే ఆధిపత్యం ఉండాలి మనకి. ఏదైతే యమము అంటే దాని మీద ఒక పట్టు కలిగి ఉండాలి మనం. ఎలా పడితే అలా ఉండడం కాకుండా ఒక పట్టుతో ఒక ఆధిపత్యం దాని మీద ఉండాలి మనకి. దేని మీద అంటే యమము అంటే ఏంటి అసలు? ఆ 5 ఏంటంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము. సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ సత్యమే, శాశ్వతమైనది సత్యం. కానీ మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యాన్నే పలకాలి, సత్యాన్నే మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. సత్యాన్ని నమ్మాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని పలకాలి. ఆఖరికి దాన్నే మనం సత్యంతో ఉండాలి. మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఎప్పుడు కూడా అనుసరించి ఉండాలి. ఏ సత్యము అది? ఏదైతే శాశ్వతమైనదో, ఏదైతే ఆత్మవిద్య ఉందో. మరి అంటాం కదా, పెద్దలు చెప్తుంటారు సత్యం ఎప్పుడు సత్యమేవ జయితే అంటుంటారు. అంటే ఏ సత్యం ఏదైతే సత్యం ఉందో దాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉండడం. అంటే ఒక తల్లి కూతుని పిల్ల ఎలా పట్టుకొని ఉంటుందో, ఒక తల్లి బిడ్డ బంధం ఎలా ఉంటుందో, అలా మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఆశ్రయించి ఉండాలి. ఉండడమే కాకుండా సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ఆచరించాలి. ఒక ఆశ్రయిస్తే సరిపోదు, ఆచరించాలి, సత్యాన్ని బోధించాలి. ఇది సత్యం అంటే. అలాగే సత్యంతో జీవిస్తూ ఉంటాం. సత్యం అంటే తెలుసు మనకి, ఆత్మే సత్యం, ఆత్మజ్ఞానమే సత్యమైందని. ఇది సత్యము. మరి అహింస అంటే అహింస పరమో ధర్మ అని చెప్తాం. ధర్మో రక్షతి రక్షిత. అహింస అంటే ఏ జీవిని ఎటువంటి హాని కలిగించకుండా ఉండడం అహింస అంటే. మరి ఓన్లీ జీవినే కాదండి, మనకంటే చిన్నమైనటువంటి పక్షులు మరి ఎన్నో ఉన్నాయి, క్రిమి కీటకాలు, మనకన్నా చిన్న పిల్లలు కూడా, జంతువులే అనక్కర్లేదు, మనకంటే చిన్నవాడు చెల్లెళ్ళు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. అలా అన్ని విధాలు కూడా మనకంటే చిన్నగా ఉన్న వాళ్ళన్నింటినీ కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళని హింసించకూడదు, వాళ్ళు బాధ పెట్టకూడదు. పెద్దల్ని గౌరవించడం ఎంత గొప్పదో, చిన్నవాళ్ళని హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అంటే నోటి మాట ద్వారానో, ఒక దెబ్బ కొట్టో, తిట్టో, ఒక జీవిని కోడినో మేకనో చేపనో కోసి ఆహారంగా కాకుండా, అంటారు కదా మనకి, పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడేవాడు వస్తుంది చెండాలుడు. అందువల్ల ఎప్పుడు కూడా అది చాలా నేరమని చెప్పబడింది. అలాగే అహింస పరమో ధర్మం. మన మహాత్మా గాంధీ జాతిపిత హింసని వద్దు, అహింసే పట్టుకుందాం అని చెప్పి అహింస పరమో ధర్మ, ధర్మో రక్షిత మన పెద్దవాళ్ళు చేసి చూపించారు మనకి. ఇది అహింస. మరి బ్రహ్మచర్యం అంటే ఏంటంటే దేనిదైనా మధ్య మార్గంగా ఉండడం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వంతో చరించడం. ఏదైతే ఆధ్యాత్మికంగా ఉన్నామో దాంతో ఎప్పుడు చరిస్తూ ఉండాలి, దాంతో ఎప్పుడు మనం కలిసిమెలిసి ఉండడం, దాంతో విడిగా ఉండడం కాకుండా బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వంతో, బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానులతో చరించడం.
బ్రహ్మచర్యం అనేది. మరి సత్యము, అహింస, బ్రహ్మచర్యం. ఇంకా చెప్పాలంటే బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మనం దేని పట్ల కూడా మోహంగానో చాలా మితిమీరిన అతిగా దేన్ని కూడా కోరుకుంటూ అది శారీరకంగా అయినా అది మానసికంగా అయినా ఎటువంటిదైనా ఇది నాకే కావాలి, నా సొంతం చేసుకోవాలి అటువంటి ఆలోచన లేకుండా బ్రహ్మతత్వంతో చరిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనేది. మరి మూడవది బ్రహ్మచర్యం అయితే, నాలుగవది ఏంటంటే ఆస్తేయము. ఆస్తేయము అంటే ప్రతి ఒక్కరూ మనం చెప్పడం చాలా ఈజీగా ఉంటుందండి. మనకంటే ఎక్కువగా డబ్బులో కావచ్చు, విద్యలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, మనకంట మంచిగా ఒక పొజిషన్లో ఉన్నారనుకో వాళ్ళు చూసి ఎప్పుడు ఈర్ష పొందకూడదు. ఆస్తేయం అంటే అసూయ పొందకూడదు, అసూయ చెందకూడదు. వాళ్ళ పట్ల మనం గౌరవం ఉండాలి, వాళ్ళ పట్ల చక్కటి ఒక మంచి సదప్రాయం కలిగి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ భావంతో ఉండాలి తప్ప ఎంతసేపు మనం అయ్యో వాడికి ఎంత పెరిగిపోయింది, ఎంత ఆస్తి ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మేళ్ళు ఉన్నాయి, నాకంటే ఎంత బాగా క్లాసులు చెప్తున్నాడే, ఇది ఆధ్యాత్మిక అసూయ అంటారు. అది కొంచెం మంచిదే కావచ్చు, కానీ ప్రాపంచిక ఎటువంటి అసూయ, ద్వేషము, అసలు అసూయ అనేది ఉండకూడదు. ఆస్తేయం అంటే అసూయ, ఈర్షపడడం, అసూయ ఇవన్నీ దగ్గరగా ఒకలాగే అనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న వేరియేషన్స్తో. మరి అపరిగ్రహం అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు కానిది ఏది కూడా మనం ఆశించకూడదు. మనం ఏదో క్లాస్ చెప్పడానికి వెళ్ళాము, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ అబ్బా క్లాస్కి వెళ్ళాం కదా, ఇంత బస్ ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాం, ట్రైన్ ఛార్జీలు పెట్టుకెళ్ళాం, మనల్ని గౌరవించాలి కదా, మనకి ఏదో కొంత ముట్ట చెప్తే బాగుండు కదా అని ఆశించడం కావచ్చు. అంటే ఏది కూడా మనం ఆశించకుండా అపరిగ్రహం. మనకి ఎవరో కొంతమంది ప్రేమతోనో అభిమానంతోనో ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఏమంటారు, ఏమండి మీరు ఇంత బాగా చెప్పారు కదా ఈరోజు తీసుకోండి అనో అదని అంటారు. మనంగా ఎప్పుడు తీసుకోకూడదు, అది చాలా తప్పు. ఎవరైనా ఇచ్చినా కానీ అది ఎంత విలువైందనే కావచ్చు, విలువ లేనిదనే కావచ్చు, అది అవసరమైంది కావచ్చు, మనకు అవసరం కానిది కావచ్చు, కానీ దాన్ని మనం ఆశించి తీసుకెళ్ళకూడదు. ఇది 99%, అట్లీస్ట్ 90%. ఒకవేళ తీసుకున్నా కానీ దాన్ని ఇంకొకరికి ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనమే తీసుకోవడం కాకుండా వాళ్ళు ఏదో ప్రేమతో ఇచ్చారు, ఓ 4 చీరలు ఇచ్చారు, లేదా 4 డబ్బులు ఇచ్చారు, లేదా వాళ్ళు ఎంత ఇష్టంతో మనం అడగలేదు అక్కడ ఇచ్చారనుకోండి, మీరు ఏమీ ఆశించకపోయినా వద్దన్న ఇచ్చారనుకోండి, దాన్ని ఇంకేదో కార్యక్రమం ఒక 2-3 మనం ఎవరికైనా ఇచ్చేసి మనం తక్కువ తీసుకోవడం చేయాలి. ఇది అపరిగ్రహం. అంటే ఒకరి నుంచి ఒకటి ఏది ఆశించకుండా మనం పూర్తిగా సత్యంతో జీవించాలి. ఎందుకు ఇవన్నీ చేయాలి, మనం చెప్పారు కదా, నిర్వాణ మార్గం, మోక్షం కావాలన్నా, ముక్తి కావాలన్నా, మరి సాధనా చతుష్టం సాధన చేసేవాళ్ళు 4 పాటించడంతో పాటు ఈ పతంజలి మహర్షి చెప్పినటువంటి యమనియమాలు కూడా పాటిస్తేనే మనం ముముక్షత్వంకి దగ్గరగా అవుతూ ఉంటాము, మనం ముముక్షత్వం వైపు వెళ్తాము. ముక్తి, మోక్షము, అపవర్గము, మరి నిర్వాణము అన్న పదాలే కాకుండా అవి పొందాలన్నా కానీ ఇవన్నీ చాలా శ్రద్ధతో చేయాలి. సత్యము, అహింస, మరి బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము ఇలా చేస్తూ మనం తప్పకుండా ఇంకొక నియమాలు అనే దానికి మనం వెళ్ళాలి. యమాలు 5 చూసుకున్నాం మనం, తర్వాత నియమాలు అవి కూడా 5ఏనండి. దాన్ని చాలా చెప్పున్నారు, కానీ ప్రతిసారి దాంట్లో ముఖ్యమైనవి, అందరూ పాటించవలసినవి, అందరూ చేయవలసినవి, తప్పకుండా చేస్తే మోక్షానికి దగ్గరగా అవుతామని దాన్నే సార్ సూచించడం జరిగింది. చక్కగా యమాల కోసం చెప్పుకున్నాము. అంటే మన జీవన సూత్రాలు ఎలా అయితే మనం నియంత్రణ ఉండాలి నిత్య జీవితంలో దాని మీద చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు యమము అయిపోయింది, యమాలు కాకుండా నియమాలు ఎన్నో ఉన్నాయి. మరి పతంజలి మహర్షి చెప్పినటువంటి దాంట్లో 5 నియమాలు ముఖ్యంగా తీసుకోవడం జరిగింది పత్రిజీ మహారాజ్. ఆ ఒకటి ఏంటంటే శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. శౌచము అంటే ఏంటంటే ఇవి తప్పకుండా ఆచరించవలసినవి. ఈ 5 కూడా నియమాలు అంటే ఏంటి, మనం తప్పనిసరిగా దైనందిక జీవితంలో అంటే రోజువారీ మనం పాటించవలసిన నియమాలు అని అర్థం. యమ, నియమ. మరి శౌచం అంటే మన పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన దేహాన్ని ఎప్పుడు చక్కగా 2 పూట్ల స్నానం చేసి శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన యొక్క చుట్టుపక్కల మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, అది స్కూల్ లెవెల్ అయితే స్కూళ్ళు, ఇంట్లో అయితే ఇంట్లోని, అంటే ఎక్కడ పరిసరాలైనా కానీ
ఎవరు ఎక్కడ నివసిస్తున్నామో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన దైవత్వం అంటారు. క్లీన్లీనెస్ ఇస్ ద గాడ్లీనెస్ అంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అంటాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే శౌచంలోకి వస్తాయి ఇవి. ఓన్లీ ధ్యాన సాధకులే కాదండి, ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఎక్కడైతే నివసిస్తున్నామో, ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఆ పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఎప్పుడూ శౌచం అంటే శుభ్రంగా ఉంచుకోవడం అనేది, బట్ట దగ్గర నుంచి అన్నీ కూడా. అలాగే సంతోషం, ఎప్పుడు ప్రతి క్షణం కూడా సంతోషంగా జీవించాలి. మనిషి ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ప్రస్తుతంలో జీవించాలి. ఎక్కడో గతంలో ఏదో జరిగిన వాటిని పట్టుకుంటూ భవిష్యత్తు కోసం ఎన్నో ఊహాగానాలు చేస్తూ ఉండకుండా ఎప్పుడు వర్తమానంలో సంతోషంగా జీవించాలి. మరి మూడోది స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయం అంటే ఎప్పుడూ మన సార్ పెద్దపీట వేశారు పుస్తకాలు చదవడానికి. సమయమే సాధన ఎలా అన్నారో, మరి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎంత గొప్పగా చెప్పారో, స్వాధ్యాయం అనేది అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. చక్కటి మంచి మంచి పుస్తకాలు చదవాలి. రోజుకు గంట సేపు మన టైం కేటాయించుకొని స్వాధ్యాయం చేయడం మొదలుపెట్టాలి. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏదైతే తీసుకెళ్తాయో ఆధ్యాత్మిక పురోగవృద్ధికి వాటికి ఉపయోగ పుస్తకాలని మనం చదవాలి ఖచ్చితంగా. ఇది స్వాధ్యాయము. నాలుగోది తపస్సు. తపస్సు అంటే మనం అనుకుంటాం తపస్సు అంటే ధ్యానమో సాధన అని కాదు. తపస్సు అంటే ఏం చెప్పారంటే తగ్గించుకోవడం. దాన్ని మనల్ని మనం, అది ఆహార విషయాల్లో కావచ్చు, నిద్రను కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఏదైనా అతిగా ఉన్నదాన్ని కావచ్చు, మధ్య మార్గం తీసుకొస్తూ వాటిలన్నింటినీ తగ్గించుకుంటూ రావాలి. తపస్సు అంటే తగ్గించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. అంటే మన ఆహార విహారాలు, నిద్ర ఈ అన్నింటినీ కూడా సమపాల్లో తీసుకొని వచ్చి మధ్య మార్గంలో జీవిస్తే ఏది అతిగా తీసుకున్నా కానీ దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అని చెప్పారు. లాస్ట్ది అండి ఈశ్వర ప్రణిధానం చెప్తారు. అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మమాత్మ సర్వభూతాత్మ, లోకా సమస్త ఆనందో భవతు. అందరూ బాగుండాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుని గుర్తించడం. అంటే ఫస్ట్ ఉన్నారు, దేవుడు ఎక్కడో లేడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్నప్పుడు ఎప్పుడైతే గుర్తిస్తామో అహం బ్రహ్మాస్మి, తత్వమసి అంటే అదే భగవంతుడు అందరిలో ఉన్నాడు అన్న నిత్యము అది మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి ఒక్కరిలో, ప్రతి వస్తువులో భగవంతుని చూడడం మొదలుపెడితే కోడిలోని, మేకలోని, చేపలోని, పశుపక్షాదుల్లోని అన్నింటిలో కూడా భగవంతుని చూడడం వస్తుంది. అప్పుడు మనకు కోపతాపాలకి తావు లేకుండా సామరస్యంగా, సమన్వయంగా, శాంతియుతంగా ఎలా జీవించాలో నేర్చుకుంటాం. మరి అయిన తర్వాత అప్పుడు నిజమైన ఈశ్వర ప్రణిధానం అనేది పూర్తిగా వస్తుంది. మరి ఏదైతే ఉన్నారో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి సాధనా చతుష్టయాన్ని చక్కగా ముముక్షు కావాలనుకునేవారు మరి ఆ సాధనలో ఆ 4 వాటిని పాటిస్తూ, 4 ముఖ్యమైన విషయాలను పాటిస్తూ వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం పాటిస్తూ పతంజలి మహర్షిని చెప్పినటువంటి యమ నియమాలను కూడా మనం చక్కగా ఆచరిస్తూ, యమాలనేది మనం చెప్పుకున్నాం ఇందాక, మరి సంతోషము, చక్కగా అన్ని విషయాలు, సత్యము, అహింస, మరి బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహం అని. అలాగే నియమాలు అనేది సత్యము, ఏదైతే అహింస అని చెప్పుకున్నామో ఇక్కడ శౌచము, సంతోషము, మరి స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. ఇలాగా ఇవన్నిటినీ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం మోక్షంకి, ముక్తికి, నిర్వాణానికి దగ్గర అవుతూ ఉంటాము. దాని తర్వాత వచ్చేది అసలైన విషయం. మనం అన్నీ చేస్తున్నామండి చక్కగా. మరి మన ఆది శంకరాచార్య చెప్పిన సాధనా చతుష్టాన్ని ఎంతో అద్భుతంగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా 4 విషయాల్లో మనం పట్టు సాధిస్తూ ఉన్నా కానీ తర్వాత యమనియమాలు కూడా పాటిస్తూ ఉంటేనే ఇంకా కొంచెం దగ్గర అవుతూ చెప్పాం. దాని తర్వాత అసలు విషయం ఏంటంటే ముముక్షువుకి 4 శత్రువులు. ఇది అసలైన విషయం అండి. మనం ఒకటి అంటే చూడండి, ఏమి కాకుండా దేవుణ్ణి మోక్షం కావాలి, దేవుడా భగవంతుడా ముక్తి కావాలి అని అడుగుతున్నాం. కానీ ఎంత సబ్జెక్టు ఉందో చూడండి, ఒక్కొక్క పరంగా ఎంత అవేర్నెస్ ఉండాలి, ఎంత ఎరుగుతూ ఉండాలి. మరి 4 శత్రువులు ఏంటయ్యా అంటే ఫస్ట్ భయము. భయాన్ని వర్ణిస్తే ఎంత ఉందో చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. మనం ఖచ్చితంగా ఈరోజు నిర్వాణ మార్గం అనే పుస్తకంలోని ఒక్కొక్క భాగంగా ఫస్ట్గా మన సాధనా చతుష్టాలని 4 విషయాలను చెప్పుకున్నాం. సాధకులు చేయడం ముఖ్యమైన విషయాల్ని. తర్వాత ఏదైతే మనం యమాలు, నియమాలు, ఏదైతే మనం ఆధిపత్యం వాటి పట్ల పట్టు సాధించాలి, ఒక నియంత్రణ కలిగి ఉండాలి మన జీవన సూత్రాల పట్ల అనేది ఒకటి. యమాలైతే, నియమాలంటే మనం పాటించిన దైనందిక కార్యక్రమాల్లో రోజువారీగా ఏదైతే పాటించాలో అది 5 నిమిషాలు మనం 5
పాయింట్లుగా తీసుకున్నాం మనం. దాని తర్వాత మరి ముముక్షు 4 శత్రువులు అనే విషయాన్ని లాస్ట్గా తీసుకున్నాం. ఇది అసలైనదండి. దాన్ని ఏంటంటే భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, లాస్ట్ది ఆధ్యాత్మిక బద్ధకం. దీనికోసం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చక్కగా ఇంకా కొంచెం వివరంగా తెలియజేసుకుందాం. మరి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి ఎంతోమంది పిఎంసి ప్రేక్షకులు జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం, మరి జ్ఞాన సంపదలాగా ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పిఎంసి వారు. దానిలో భాగంగా ఎంతోమంది మాస్టర్ చేత ఎన్నో అద్భుతమైన జ్ఞానమైన సంపదని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందరూ దాన్ని అందుకొని ఆ సంపద నిజమైన సంపద అంటే ఇది ఇహానికి పరానికి తీసుకెళ్లే సంపదే జ్ఞాన సంపద. పిఎంసి వాళ్ళు ఎంత రూపకల్పన చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మనందరం కూడా ఎప్పటికీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పటికీ ఉంటూ వీటిలన్నీ ఆచరిస్తూ అందరికీ అందిస్తేనండి మనం ప్రతిసారి యొక్క కళలు నెరవేర్చినట్టు అవుతుంది. మరి ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్లో భాగంగా మనందరం కలిసికట్టుగా ఒక ఏకత్వంతో పనిచేద్దాం. థ్యాంక్ యూ పిఎంసి.